రండి 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 వచ్చి దెయ్యాన్ని తరిమి కొట్టండి స్వామి. ఏంటి వాళ్ళకం చూస్తుంటే నిజంగానే దెయ్యం ఉన్నట్టుందిరా. అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేసి లేని దెయ్యాన్ని పిలవక కాసేపు ఆంజనేయ దండకాన్ని చదువుదాం, నిజాన్ని సరిగినట్టు నటిద్దాం, పేమెంట్ తీసుకుని చెక్కేద్దాం. మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా. ఇలా ఇవ్వు మొహమండ. ఆంజనేయ దండకానికి బదులు చిరంజీవి గారు అంది సినిమాలో మానవా మానవ పాట పాడతా వింటరా. సారీ బాస్, కూర్చొని కన్ఫ్యూషన్ లో బుక్ మారింది. ఆంజనేయ దండక ఇప్పుడు కరెక్ట్గా చదువుతా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా నేనే ఇప్పుడు మిమిక్రీ చేసేది, ఇప్పుడు నువ్వు చేస్తావేంటి? రే అది నా వాయిస్ కాదురా, నేను మిమిక్రీ చేయటం ఏంటి? బాస్ ఇక్కడ మనం మాత్రమే కాకుండా ఇంకెవరో ఉన్నట్టుగా నాకు ఫీలింగ్. అవునరా, నాకు చాలా భయంగా ఉంది, చచ్చిపోతానేమో. నలుగురు బాగుండాలి అంటే ఒక్కడు చావడంలో తప్పు లేదు. ఎవర్రా నలుగురు? నేను, నా భార్య, నా ఇద్దరు పిల్లలు. నేను నిన్ను కొట్టాను, నన్నెవరు కొట్టారు? దెయ్యాన్ని పట్టేశారా? చూస్తారా? మళ్ళీ ఈ దయ్యం మా ఇంటికి రాదు కదా. భయపడకండి, ఇందులో బంధించాక చచ్చినా రాదు. స్వామి మీ పంచులేమైపోయాయి? పంచితో పంచిచ్చేసరికి దెయ్యం పటాపంచలైంది. చూడండి, ఈ దేశం కోసం రక్తం చిందించడం ఎందరో చూసుంటారు, ఇప్పుడు మీ ఇంటి కోసం రక్తం చిందించడం చూస్తారా? అబౌట్ కరెంట్ షాక్ కొట్టిన కాకి పిల్లల చల్ల లేకుండా పడున్నారు. షాక్ కొట్టి నీ కాకి ట్రీట్మెంట్ చేయించాలంటే అమౌంట్ కాస్త ఎక్కువ. 20,000 మాట్లాడుకుంది కానీ 30,000 ఇస్తున్నాను. ఇచ్చేయండి ఇచ్చేయండి. ఇదిగానండి. మీరు మీ ఇంటిని క్లీన్ చేసుకుని మీ పని చూసుకోండి, నేను నా పని చూస్తాను. స్టాండ్ అప్. ఏంటి మెరుగు తిరుగుతున్నాడు? అలవాటు ప్రకారం డైలాగ్ అడగాలి. అడిగేశాడు. ఏం నీకు తెలీదా? తెలియదు. పేమెంట్ మొత్తం నొక్కేయచ్చు. చెప్పు తెగుద్ది.